రాధా నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన సిద్దిపేట ఆర్డీఓ గారు గౌరవనీయులు ఏవి సత్యనారాయణ గారు, సిద్దిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కొమరయ్య గారు, చిన్న కోడూరు జడ్పీటీసీ మెంబర్ గారు గౌరవనీయులు మల్లేశం గారు, చిన్న కోడూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చెల్లెలు శ్రీమతి రోజా శర్మ గారు, నల్లూరు మండల జడ్పీటీసీ సభ్యులు గౌరవనీయులు నా అన్నదమ్ములకు అక్కజల్లులకు అందరికీ నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాడు అంటే చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది ఏం కార్యక్రమం, గవర్నమెంట్ ఎందుకు పెట్టినారు, ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పవలసింది. మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది, దరిద్రం ఉన్నది, భూములు లేని వాళ్ళు ఉన్నారు, ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు, ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంటు మోటార్ లేని వాళ్ళు ఉన్నారు, ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు, కొంతమంది కొడుకులు కోడలు సరిగా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో ఎవరు కూడా సంతోషంగా లేదు. ఈ రోజు 50వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి, అంతకు ముందేమో మనము బ్రిటిష్ దేశం వాళ్ళు మనం పరిపాలించినారు, నిజాం నవాబు మనం పరిపాలించినారు, వాళ్ళకు మన మీద ప్రేమ లేదు, ఎంతసేపు మనం దోసుకోవడమే తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం. మరి 50 సంవత్సరాల నుండి మనను మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మనం ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నాం. పరాయి వాడు పరిపాలించినాడు, మనం దోసుకొని పోయినాడు. మరి మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడింది? మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పినారు కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో కూడా లేదు. ప్రజాస్వామ్య నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నది. ప్రజాస్వామ్యం పేరుట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి తావులేదు. అధికారం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసినది, ఒక బీమాలు వచ్చేసినది. గ్రామంలో సర్పంచ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, వార్డు మెంబర్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారిని అయిపోయినాను, నేనేదో ప్రజల నెత్తి మీద ఎక్కి సవారీ చేయాలి, ఎక్కడికక్కడనే అధికారం చెప్తాను. ఈ అధికారం యొక్క నిశ మన నెత్తికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం మనిషి ఉంటాడు, ఆయన పేరులో మనం ఏం పెట్టినామంటే గ్రామ పరిపాలనాధికారి, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అంత జాడ్యం, అంత నిజామని మనకు అధికారం మీద అంత మోదు ఈ దేశంలో. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, మండలాధ్యక్షుడైనా ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలు కలుపుకొని పనిచేసే కార్యకర్తలు మాత్రమే. రూలింగ్ పార్టీ అని వస్తుంది పేపర్లలో, పార్టీ ఇన్ పవర్, అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి తాగులేదు, సర్వింగ్ పార్టీ అని ఉండాలి, పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ రకంగా అధికారం కోసం ఒకరికొకరు కొట్లాడుతూ ప్రజలను వదిలేస్తున్నారు. వాస్తవానికి జరగవలసింది ఏమిటంటే ప్రజా పనులు బాగా జరగగలుగుతాయి అనుకున్నప్పుడు ఒక ఉదయం తన యొక్క మరణ శాసనం మీద తానే సంతకం పెట్టుకోవాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈ దరిద్రం, ఆకలి, అవిద్య, ఆగ్రహం, ఆందోళన, ఆవేశం ఎవరిని కదిలించినా కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. రాజకీయాలు ఈ దేశంలో చాలా దరిద్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్
ఎలక్షన్ మాత్రమే దృష్టి, ఇంకోటి ఏం లేదు, ప్రజలు లేదు, ఏం లేదు. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టి ఇంకోటి గీసినోనికి గుండంటే వాళ్ళకి మొక్కాలి, వాళ్ళ నోటికి మొక్కాలి. ఎన్ని చెప్పానో చెప్పి ఆఖరికి ఏం చెప్పిందంటే ఒక ఓటు మాత్రం మాకు బుద్ధులు బిడ్డ, మీరు ఏం చేయకుండా మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పింది. ఓటు కావాలి, ఓటు ఒకటి బుద్ధి అయిన మాకు అంతే, ఇక అన్ని మీ సంగతులు మేమే చూసుకుంటామని చెప్తారు. ఓ 2 రూపాయల కిలో బియ్యం అనేది ఇంకోటి 2 రూపాయలు బాగానే ఇస్తారు బయట. అప్పటి మందని చెప్పడం, ఓటు గుర్తుకోవడం, ఆంతరపడడం, రాజకీయాలలో ఇవన్నీ జరిగినాయి. చాలా దుర్మార్గమైన విధానంలో ప్రజలను ఏం చేయొద్దని చెప్పిన, మీకు ఏం అవసరం లేదు, మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పిన. ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి, మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప జబ్బు, చాలా పెద్ద బీమారి. దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాజకీయాలలో ఏ పార్టీ కానీ ప్రతి పార్టీ కూడా ఈ తప్పులు ఇప్పటి వరకు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ తప్పు చేసింది, నేను గ్యారంటీగా చెప్తాను. ఈ పాపంలో, ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి పాపంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంత వాటా ఉన్నది. ఒప్పుకొని తీరాలి. తప్పును ఒప్పుకున్నవాడే గొప్పవాడు. తప్పు తెలుసుకున్నప్పుడే మనకు మంచి ఏంటో తెలుస్తుంది, ఎటువైపు అడుగుదని తెలుస్తుంది. ఈనాడు ఈ తప్పులన్నీ రాజకీయ పార్టీలు చేశారు. ప్రజలను ఏం చేయవద్దని చెప్పినారు, మీకు ఏం బాధలేదని చెప్పినారు. ఇంకో మనకు చూసినారు, ఎవడన్నా ఎమ్మెల్యేనో మంత్రినో ఏమైనా ఊళ్ళకన్నా బయలుదేరిందనుకో, బయలుదేరితే ఇప్పుడు ఈ సందర్భం నేను మంత్రి నాకు ఏందో పెద్ద బెడద వచ్చి పడదు. ఈ మెడకుండా ఇది మొన్న దండలు వేసి 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 అక్కడ నిన్న జైరాబాద్ పట్టణంలో వారికి దండం పెట్టి చెప్పిన, నేను దయనాయి దండలు వద్దండి. మంత్రి లేకపోతే కలెక్టర్ ఎవరైనా కొంచెం పెద్దవాడు ఏమైనా బయలుదేరింది అంటే మనకు 3 విషయాలు గ్యారంటీ కనబడతాయి. ఏంటి? ఒకటి డప్పులు. ఆయన పీరియడ్లో 5 ఏళ్లకు 1500 మంది చచ్చిపోతే నీ 2 ఏళ్ల పీరియడ్కి 1500 మంది చచ్చిపోయింది. ఇదేనా అభివృద్ధి? దీన్ని అభివృద్ధి అనుకోవాలన్నా, నువ్వు చెప్పే మాటలు మేము నమ్మాలన్నా, ఇలా శ్రీశైలంలో లెవెల్స్ ఉండాలని నీళ్లు ఆపుతావు. తెలంగాణలో మాకు కరెంట్ వస్తలేదు, మా రైతుల మోటార్లు కాలుతున్నాయి. మా నాయన నరసింహారెడ్డి గారు మన మెదక్ జిల్లా పర్యటించారు. రామాయణపేట ప్రాంతంలో ఎండిన పొలాలలో నరసింహారెడ్డి గారితో పాటు అక్కడ రామాయణపేట ఎమ్మెల్యేగా ఈ సంగతి నేను చెప్పలేను, ఇది కూడా ఈనాడు పేపర్ చెప్పి ఎక్కడెక్కడ ఎన్ని, ఏ జిల్లాలు ఎన్ని వేల ఎకరాలు అనేది ఈనాడు నేను చెప్తలేని సంగతి పత్రికలు విశ్లేషించి కొంత బద్దలు కొట్టినట్టుగా ఈ విషయం కూడా ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉన్నది. ఏ జిల్లాలో ఎంత ఎండింది, ఏ జిల్లాల పరిస్థితి ఎట్లున్నది, కరెంటు ఏ విధంగా రావడం లేదు, ఏ విధంగా లో వోల్టేజ్ ఉన్నది, ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్లు పటాకులు వెళ్ళి కాలుతున్నాయి, ఏ విధంగా మోటార్లు కాలుతున్నాయని చెప్పి పత్రికలు ఘోషిస్తున్నాయి. ఈనాడు మేము అభివృద్ధి చేస్తామంటే ఇదేనా అభివృద్ధి? నీ రాయలసీమకు నీళ్లు మళ్లించడానికి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ఆపివేసి మా తెలంగాణ పంట పొలాలు ఎండబెడుతున్నవే, మాకు 12 గంటలు కరెంట్ ఇవ్వమంటే ఇస్తలేవే, మా శాసనసభలో డిమాండ్ చేస్తే నోరు తెరుస్తలేవే, ఇదేనా మాకు చేసే అభివృద్ధి? మీ ఎక్కడ చేస్తున్న అభివృద్ధి? మీ అవినీతి కంపు, మీ భూ భాగోతాలు, మీ భూ కుంభకోణాలు, టెండర్ల భాగోతాలు, మీరు మొత్తం అవినీతిలో ఫుల్ బిజీ ఉన్నారు. ఎందుకంటే 9 ఏళ్ళు అవుట్ ఆఫ్ కవర్ అయిపోయి ఆఖరితోనే ఆవరావులు అంటున్నారు. మీ అవినీతి చరిత్ర అంతా రోజు పత్రికల్లో చదివి కక్కసినట్టున్నది. అంత ఘోరమైన బిజీగా ఉండి మీరు మాకు అభివృద్ధి చేస్తామంటే మీ పొట్టలకి నీరు ఓడుకోవడానికి, మీ బొక్కసాలు నింపుకోవడానికి మీరు అవినీతికి పాల్పడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు మీకు అభివృద్ధి చేసేంత టైం కూడా లేదు. మీ అభివృద్ధి మాటలకి నమ్మం. నేను ఒక్క మాట్లాడుతున్నా సోదరులు, ఒకటే ఒక మాట్లాడుతున్నాను. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలారా, ఏం మాట్లాడింది మీరు 2001లో? నన్ను తెలుగుదేశం ఏజెంట్ అన్నారు మీరందరూ పేపర్లలో చూసి. కేసీఆర్ తెలుగుదేశం ఏజెంట్ అన్నారు. 2004లో ఎలక్షన్ల ముందు వాళ్ళకు రాజకీయ కూడా, ఎందుకంటే అధికారం కావాలి కాబట్టి ఏమంటారు? ఇగో చంద్రశేఖరరావు, నువ్వు నిజమైన తెలంగాణ వాది అయితే ఇలా మేము కూడా తెలంగాణ అంటున్నాం, మొత్తం ఎమ్మెల్యేలు పోయి సోనియా గాంధీకి దరఖాస్తు ఇచ్చినాం, నువ్వు మాతో కలిసి పోటీ చేస్తేనే నువ్వు నిజమైన తెలంగాణ వాది అని మాట్లాడింది పేపర్లలో వచ్చింది. మీరందరూ కూడా చూసారు. నమ్మి కలిసినాం. ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి కాబట్టి కలిసినాం. టైం ఇచ్చినాం, సమయం ఇచ్చినాం, సహనంతో ఉన్నాం, సహకారం అందించినాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. పార్లమెంటులో 42 పార్టీలుంటే 36-37 పార్టీల లిఖిత పూర్వక మద్దతును తెచ్చిన ఇందరు వ్యక్తులు ఇలా వాతావరణం వచ్చిన తర్వాత మమ్మల్ని దగా చేయడానికి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా,
కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసన సభ్యులారా మీ గుండెలు ఏ విధంగా ఒప్పుకుంటారు, మీ ఆత్మలు ఏ విధంగా ఒప్పుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరు తెలంగాణ భూములు మొత్తం మాకు మరణ శాతం రాస్తుంటే, మొత్తం గోదావరిని కృష్ణను రాయలసీమకు మలుపుతా అంటుంటే మీ ఆత్మలు అంగీకరిస్తున్నాయా?